సారీ ఆంటీ. చుట్టుపట్ట చుట్టుపట్ట చినుకులు, గుమ్మగుమ్మలాడే పునుకులు, చాలి చాలని గొడుగులు, తగిలి తగలని చెహేతలు, ఊరి ఊరని ఉవ్విళ్ళు, ఉరకలు వేసే కోరికలు. కంచె దాటితే హద్దు మీరితే చెంప చెల్లు చెల్లు. దేశం గీసం పోరా పోరా టాటా టాటా గిరిగిల్లు. తానా నానా 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 తానా నానా. చేతి మీద ముద్దెడితే పిల్ల పింకీరోయ్. కరెక్ట్ కరెక్ట్ కొరికినాది పిల్ల మంకీరోయ్. మూతి మీద ముద్దెడితే పిల్ల పింకీరోయ్. ముక్కు పట్టి రక్కుతాది పిల్ల పింకీరోయ్. మీ ప్యాలెస్ గేట్ కి ఇంకా 1/2 కిలోమీటర్ ఉంది సువర్ణ సుందరి. గేటు తీయరురా ఇనుప సుందరుడా, గోడ దూకాలి. మిస్ లిల్లీ పుట్టు, నువ్వు 5 అంగుళాలు ఎత్తు, గోడ 10 బార్లు ఎత్తు, ఎలా దూకుతావు? పేపర్ సుందరా, స్వీట్ బాయ్, కొంచెం హెల్ప్ చేయమ్మా, అర్జెంట్ బాయ్. నేను చెప్పానా? మెత్తగా ఉంది. మరి నా దెబ్బలా ఉందిరా అబ్బా. అబ్బని తీయని దెబ్బ ఎంత మెత్తగా. అవును, నా సాయంతో గోడెక్కావు, అటలా దిగుతావు, దిగుతావా? ఎస్, దూకుతా. కింద ఎండుగడ్డి బెడ్ ఉంది, సాయంత్రమే వేసి పెట్టుకున్నా. హాయ్. అర్ధరాత్రి ఒంటరిగా ఎక్కడికి వెళ్ళావు? వెన్నెల్లో ఆడుకుందికి. బుద్ధుందా అని? పెళ్లి కావాల్సిన పిల్లవి, జరగరాంది ఏదైనా జరిగితే? అమ్మ నాయనోయ్, నా గురించి నా తండ్రి గారి కంగారే. రాజులన్న పేరే గాని నేవళికం సున్నితం లేదు. ఇక్కడే గడ్డిలో పడుకోవాలా? ఆరు బయట జరగరానిదేమన్నా జరుగుతుందేమో. మాటలు చేతలు వెన్నే కాని మనసు కరుకు. ఇప్పుడు ఇప్పుడు ఈ సీక్రెట్లో ఈ సీక్రెట్ మీటింగ్ ఎందుకంటే రేపు నేను సీఎం అయ్యాక మినిస్ట్రీ కోసం మీరు బజార్ను పడి కొట్టుకోరాదు. ఎక్కడే ఈ రేత్రే అనేసుకుందాం, ఎవరికి ఏ మంత్రం తేల్చేసుకుందాం. చెప్పండి బాగారు, నాకు మద్యపానం కావాలి. నువ్వు అలా పాపాలు చేశాను జెండాలా ఎత్తి పట్టుకుంటే ఎలారా ఎలారా నిన్ను మంత్రం చేయటం? మంచోళ్ళం కాకపోయినా మంచోళ్ళ కనపడాలి కదా. అమాయకంగా పాలు తాగే పసిపాపల పాపాలు చేశాను పాలు చేసాగా మార్చినా నీ చేతిలో నమ్మర్రా. తాడి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతున్నా కళ్ళే అంటారు. అక్క, బావగారు చూడు, మంత్రికి రిపోర్ట్ ఇస్తలేదు. అరవకరా,
ఇస్తానులే. దానికి మరుగు ఉండాలిరా, మర్యాద ఉండాలా. ఓ పని చెయ్యి, మరసంలో పోసుకో. శాబాస్, మనోళ్ళే కాదు శత్రు పార్టీ వాడు కూడా ఏలెట్టి చూపెట్టాడు మద్యపాన మంత్రి. అయ్యగారు, నాకు మర్డర్లు, మానభంగాలు, దొమ్మిలు, లూటీలు కావాలా. అంటే అవన్నీ చేయిస్తావా, ఆపు చేయిస్తావా? రెండునండి. చేయించే ఆపడానికి వసూలు చేస్తాను, కోట్లు కురిపిస్తాను. మనకు కూడా 50-50. నీకేం కావాలి బెదరు? అనాథులు, అడుగు తినేవాళ్ళు, చిల్లర దొంగలు, వీడియోస్లు. అనాథులు, అడుక్కు తినేవాళ్ళు మనకేమిస్తారా? కళ్ళు, చెవులు, కాళ్ళు, వేళ్ళు, కిడ్నీలు, గుండెకాయ, బుర్రగుంజి, చరమం. అయ్య బాబోయ్, పేర్పాటు ఇండస్ట్రీ. ఊరికో ఆసుపత్రి కట్టించేస్తాను. ఇవన్నీ పోగు చేయడానికి వాళ్ళ ఫారాలాగా మడిసి ఫారాలు ఎక్కించి ఎగసాయం చేసేస్తాను. నాకు పన్నుల మంత్రి ఇప్పించండి అయ్యా. పుడితే పన్ను, సత్తే పన్ను, ఉంటే పన్ను, ఊడితే పన్ను, చెరుకు గానుగులో చెరుకుగడలాగా ఆడించేసి పీల్చి పిప్పి చేసేస్తాను. అంత మొరటగా చేస్తే మొదటికే మోసం వస్తుంది బెదరు. ప్రజల సొమ్ము లాగాలి అంటే అది వాళ్ళకే తెలియకుండా సున్నితంగా సుతారంగా జరగాలి. తల్లో పేనులాగా తాగాలి, పక్కలో నల్లిలాగా పేల్చాలి, చేలో కలుపు మొక్కలాగా, చెరువులో జలగలాగా చేదుకోవాలి. ఎక్కడ దొరకకూడదు. దొరికామో ఆ నేరానికి శిక్ష తెలుసుగా, రాజకీయ ఉరిశిక్ష. పార్టీని వదిలిపోయి ప్రజల్లో కలిసిపోవటం. ఇసుకలో ఇసుకల, బురదలో బురదల, ఇదిగో అన్నట్టు చీకట్లో కాకిల. అంతేనా ఎంకన్నా? దోచుకున్నవాడు దొంగ కానే కాదు, దొరికిపోయినోడే దొంగ ఎదవా. అట్టివాడిని పట్టి కొట్టి చంపాలిరా. అంబ బాంబ బాంబ, అంబ అంబ బాంబ. ఎంత అర్ధరాత్రేలా? నువ్వు ఆడపిల్లవా, అంకాళమ్మవా? పిల్ల పిశాచిని. అంతేకాదు, నాకు కర్ణ పిశాచి కూడా ఉంది. నీ చెత్త ఐడియాలు, తల్లో పేలు, మొల్లో నల్లి అన్నీ వినేసా. నీ బుర్రలో ఉన్నది మట్టి మట్టి. మాయి మట్టి బుర్రలా చనువెత్తా గాని అను తీసుకునే వాళ్ళని చంపేస్తా. నా ముద్దు పేరు కోట, అసలు పేరు కర్కోట. నాలిక సీరెత్తా, నీకెవడే దిక్కు? మీకు, నాకు, అందరికి ఒక్కడే దిక్కు. ఇదేంటి? కొట్టిన వాడికి, పడిన వాడికి, పెట్టిన వాడికి, తిన్నవాడికి, చంపేవాడికి, చచ్చేవాడికి, మంత్రులకి, మామూలు మనుషులకి, పిఎం గారులకి, సీఎం గారులకి, నమ్మిన వాళ్ళకి, నమ్మని వాళ్ళకి ఒక్కడే దిక్కు. దేవుడు. పిఎంజీ కోటగారి తోటలో నేడు దేవుడు మొలిచాడు, రేపు ఊరి మధ్య వెలుస్తాడు. అంటే ఇప్పుడు నా ఐడియా పూర్తిగా వినండి. గిన్నెలో సగమే నీళ్లున్నాయి కదా, ఇందులో శనగలు పోస్తున్నాను. నీళ్లు పైకొచ్చాయి. పచ్చి శనగలు పోస్తే నీరు పైకి వచ్చినట్టే ఆ శనగలు నాని ఉబ్బితే అవి పైకొస్తాయి కదా. అవి లేచినప్పుడు ఈ విగ్రహం కూడా లేస్తుంది కదా. స్వామి పైకి రా, అవతరించు, ఉద్భవించు, ఆవిర్భవించు. సిఎంజీ కోటగారి తోటలో దేవుడు మొలిచాడు. నేడు మొలిచాడు, రాత్రి మీకు కలలో కనిపిస్తాడు, ఎల్లుండి ఊళ్ళో వెలుస్తాడు, ఊరవతల బంజరు భూమి మధ్య ఆవిర్భవిస్తాడు. దానికి మీరు గుడి కడతారు.
ఎందుక ఎంత భాగవతం గుడి కడితే నాకేట్ లాభమని కొబ్బరి చెప్పలు చిల్లర డబ్బులు చెటగోపాలు అంతేనా బాగా చెప్పారు పదండి. అంతకి 1000 సీఎంజీ. ఆగండి ఆగండి. ఆ గుడి కట్టి ఓ కొబ్బరికాయ కొట్టేస్తే ఆ భూమి ఎవరిది? దేవుడిదా? దేవుడెవరి తాలూకు? కోటగారికి ఏరాపే కదా. శత్రు పార్టీ వాళ్ళు ఒకవేళ గొడవ చేస్తే కొబ్బరికాయ కొట్టి ఆరతిచ్చాక ఎవ్వరూ కాదనరు. అంటే దేవుడే డొక్కు చీరేస్తాడు. భక్తులు జనం రాళ్ళు చుకొడతారు. కట్టిన గుడి కథపరాదు అని అందరికీ తెలిసిందే కదా. గుడి చుట్టూ ఉన్న 200 ఎకరాల పూరంబోకు భూమంతా మందే. ఇప్పుడు అమెరికా, జర్మనీ, జపాన్ అంతా మన దేశంలో పల్లెటూళ్ళలో ఇండస్ట్రీలు, కార్ఖానాలు పెట్టేస్తున్నారు కదా. వాళ్ళకి ఫారిన్ టైప్ లో బంగళాలు, స్విమ్మింగ్ పూల్ కట్టి కౌలుకిచ్చిన తెగ నమ్మిన బంగళాకి 10 కోట్ల చప్పున 200 బంగళాలకి. బాబోయ్ 2000 కోట్లు. అంతేకాక భక్తజనం ఓట్లన్నీ గుడి కట్టించిన ప్రత్యక్ష దైవం నీకే. మహాప్రభో ఓం అసునీతే పునరస్మాసు జక్ష పునః ప్రేణమిహినాదేహి భోగం యోగస్యేమ పూజ్యముద్రం నమః. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.